పురుషార్థాలు అంటే ఏంటి అంటే ప్రతి మనిషి చేయవలసింది, ఒక పురుషుడే చేయాల్సింది కాదు. మనకి ఇంకో తెలుగులో అంటారు కదా, ఉద్యోగం పురుష లక్షణం అని ఒకప్పుడు అనేది. పురుషుడు అంటే కాదు, ప్రతి వాళ్ళు పని చేయాల్సి. ఉద్యోగం అంటే అక్కడ పని, ఉద్యోగం ప్రతి వాళ్ళు పని చేయాలని దాని అర్థం. మన సంస్కృతం నుంచి తెలుగుకి వచ్చినప్పుడు కొద్దిగా మనకి అర్థం మారిపోయింది. అయితే పురుషార్థాల్లో ఇక్కడ మీకు వాటి లెవెల్స్ ఉన్నాయమ్మా. అంటే హయ్యర్ లెవెల్స్. ది లోయెస్ట్ లెవెల్ ఇది అర్థ. ధర్మార్థ కామ మోక్షాలని మనం వ్యాకరణం కోసం అది ఆ విధంగా చెప్పారు, అది సూక్తి రాస్తున్నప్పుడు. కానీ అన్నిటికంటే లోయెస్ట్ అంటే అర్థం అంటే వెల్త్, డబ్బు, అధికారం, ఇవి. మొట్టమొదటి ప్రతి మనిషి చేయాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించాలి. డబ్బు అంటే ఏదో నానా గడ్డి తిని కాదు, తను చేయాల్సిన పని చేసి తన జీవనోపాధి కోసం, జీవనోపాధి, కుటుంబ సంరక్షణ, తర్వాత తన బంధువులు వీటిని చేయడానికి, దానికి అర్థం. డబ్బు సంపాదించాలి, ఇది ఇల్లు ఉండాలి, కావలసిన వసతులు ఉండాలి, ప్రతివాడు దానికోసం తగిన కష్టాలు పడాలి, పని చేయాలి. ఇది అంటే పని చేయాలి అని. రెండవది నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత కామం. కామం అంటే ఇక్కడ ఏదో సెక్స్ అది అని కాదమ్మా. కామం అంటే మనకి ఇంద్రియాలకు కావాల్సిన దాన్ని ఏమంటారు, ప్లెజర్స్ అనుకోండి. అవి ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నాం, అది కామమే. కామం అంటే అక్కడ ఏదో సెక్స్ అని కాదు, అంటే అది మంచి భోజనం చేస్తున్నాం, అది కామం. అది మనకి ఏంటంటే మన పంచేంద్రియాలకి అవి కావాలి. అవి లేకపోతే అది జీవితము, అది జీవితంలాగా ఉండదు, నిస్సారమైన జీవితం అయిపోతుంది. అర్థము, కామము, ఆ తర్వాత ధర్మము. ఆ ధర్మం అనేది మూడోది. దట్ ఇస్ ఎ క్రిటికల్ థింగ్. ఆ ధర్మం ప్రకారము నువ్వు డబ్బు సంపాదించు, ధర్మం ప్రకారం అర్థాన్ని ఆర్జించు, ధర్మం ప్రకారం కామాన్ని ఆస్వాదించు. ఈ విధంగా ధర్మం, అట్లాగే ధర్మరక్షణ, ఇవన్నీ అందులో. ఈ మూడు చేస్తూ ఆ ధర్మం అంటే ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, పంచ రుణాలని చెప్పాను కదమ్మా. ఆ పంచ రుణాలు నిర్వర్తిస్తే ధర్మం చేసినట్టు. అంటే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, వ్యక్తిగా, జీవిగా. సో ఆ ధర్మం అది చేస్తే అప్పుడు నీకు మోక్ష సాధన అవుతుంది. మోక్షం అంటే ఏంటి, మళ్ళీ కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళాలి. మోక్షం అంటే జన్మరాహిత్యం. అంటే ఈ జనన మరణ చక్రాల నుంచి మనము బయటికి వచ్చి పరమాత్మలో కలవటం. అంటే మనము పరమాత్మలో ఒక అంశే కదా, ఇందాక అనుకున్నాం, మన ఇది ఈశ్వరుల అంశే కదా. మరి ఈశ్వరుల అంశం మనం ఇక్కడ ఎందుకున్నాం అంటే, మన జన్మ అది ఈశ్వరుడు సంకల్పంతో మన ఈ సృష్టి అంతా జరిగింది, ఆ సృష్టిలో భాగంగా వచ్చింది. అది అక్కడి నుంచి మనం మళ్ళీ ఈశ్వరులో కలవాలి అంటే ఈ కర్మ సిద్ధాంతం ప్రకారము మనం మంచి పనులు చేసి ఆ మంచి కర్మని, ఏదైతే మనకి సంచిత కర్మ ఉందో ఆ సంచిత కర్మని మనం ఎంత ఎక్కువగా మన అకౌంట్లో చేర్చుకుంటే అప్పుడు మనం ఇది చక్రం అన్నాం కదా. ఇప్పుడు మీరు భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, ఆకర్షణ శక్తి ఉంటుంది కదా. సో దేర్ ఇస్ ఆల్సో ఎన్ ఎస్కేప్ వెలాసిటీ టు గో అవుట్ ఆఫ్ ది 9.6 km/s. అది మామూలుగా మనకి రాదు. ఇప్పుడు అట్లాగే ఈ జనన మరణ చక్రాల నుంచి, ఆ చక్రం నుంచి మనం బయటికి పోవాలంటే మనకి స్పీడ్ చాలా ఎక్కువ తెచ్చుకోవాలి, మనం వేగం. ఆ వేగం తెచ్చుకోవాలంటే మనం మంచి కర్మలు చేస్తే మనం ఎక్కువ వేగం వచ్చి ఈ చక్రం నుంచి మనం బయటికి వెళ్ళిపోయి మనం పరమాత్మలో, ఈశ్వరులో కలిసిపోతాం. అదే మోక్షం, లిబరేషన్. సో అంటే మన మోక్షం కూడా మన చేతిలోనే ఉంది, మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మనం వచ్చే జన్మలో ఏ విధంగా పుడతామనేది మన చేతిలో ఉంది. ఇందులో భగవంతుడు చేయాల్సింది ఏమీ లేదు, అన్నీ ఇదే హైందవ సిద్ధాంతం. సో ఈ 4 లక్షణాలు ఉన్నవాడు, ఈ 4 విషయాల మీద నమ్మకం ఉన్నవాడు హిందువు. దాదాపుగా అందరూ హిందువులేనమ్మా, కానీ చాలామంది తెలీదు. ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. అదే సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ చదువుతున్నప్పుడు కానీ, దీని గురించి ఆలోచించినప్పుడు కానీ, అసలు కొన్ని పర్టికులర్ జిల్లాల్లో అయితే ఎన్ని రకాలైన కన్వర్షన్స్ జరిగేటప్పుడు మీ మనసుకి ఏమనుకున్నారు, ఇది ఓన్లీ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం వల్ల, లేదంటే వాళ్ళకి డబ్బు ఎరవేయడం వల్ల వాళ్ళు ఇలాంటి కన్వర్షన్స్ జరుగుతున్నాయని మీరు అనుకున్నారా? కన్వర్షన్స్ అసలు ఎందుకు అంటే మీకు ఎలా అనిపించింది సార్? కన్వర్షన్ జరగడానికి అదో పెద్ద ఇదిలేనమ్మా. ఎందుకంటే మీరు దాన్ని మళ్ళీ మనం వేరైతే కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ మతాలు
అది కొంచెం మన యాక్చువల్గా కన్వర్షన్ చాలామంది మాట్లాడారు. అంత పైపైన మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కొంచెం లోతుగా చెప్పండి, చెప్తాను. తప్పకుండా సార్, తప్పకుండా ప్లీజ్. ఏంటంటే మతాలు అనేది 2-3 రకాలు వర్గీకరించవచ్చు. ఒక వర్గీకరణ ఏంటంటే అబ్రహమీయ మతాలు, అనబ్రహమీయ మతాలు అని 2 ఉన్నాయి. అబ్రహమీయ మతాలు అంటే జుడయిజం, యూదు మతం, జ్యూస్ ఉన్నారు కదా ఇజ్రాయెల్లో వాళ్ళు, తర్వాత క్రైస్తవులు, క్రిస్టియానిటీ, తర్వాత ఇస్లాం. ఈ 3 ఒక పర్టిక్యులర్ ఆలోచన విధానం నుంచి వచ్చినాయి. దాన్ని ఏమంటారంటే ప్రొఫెటిక్ మోనోథియిజం అంటారు. ప్రొఫెటిక్ మోనోథియిజం అనే సిద్ధాంతం నుంచి వచ్చినాయి. ఆ సిద్ధాంతాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరంటే అబ్రహం అనే వ్యక్తి. అందుకోసం అతని పేరు మీద వీటిని అబ్రహమీయ మతాలు అంటారు. రైట్ రైట్. ఇప్పుడు అబ్రహము అని మీరు క్రైస్తవులు పెట్టుకుంటారు, ఇబ్రహీం అని పెట్టుకుంటారు వీళ్ళు ముస్లింలు. 2 ఒకటే. సో ఇట్లా యూసుఫ్ అని ముస్లిమ్స్ పెట్టుకుంటారు, జోసెఫ్ అని వాళ్ళు పెట్టుకుంటారు. కరెక్ట్. ఇవన్నీ ఒకటే వాళ్ళది, ఎందుకంటే వాళ్ళు వచ్చిన మూలం ఒకటే కాబట్టి. అట్లాగే బైబిల్, తోరా, బైబిల్ అండ్ ఇస్లాం, దే కమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. అయితే ఈ మతాల్లో మన సమస్య ఏంటంటే హిందువులకి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ దేవుణ్ణి మనం చేరడానికి ఏ మార్గంలో నుంచి వెళ్ళవచ్చు అనేది కూడా మన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం కొండ ఎక్కాలి, ఈ శక్తి ప్రకారం నువ్వు ఒక రోడ్డు ఉంటే కారు వేసుకొని పో, లేకపోతే హెలికాప్టర్ ఉంటే పైన డైరెక్ట్గా దిగు, లేకపోతే నడిచెళ్ళు, లేకపోతే ఎవరి మీద వెనక కూర్చొని వెళ్ళు, ఈ రకరకాలుగా చెప్తారు. కానీ బట్ థింగ్స్ ఆర్ నాట్ దట్ సింపుల్. ఎందుకంటే మన వాళ్ళు సింపుల్ కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అర్థం అవుతుంది. సో అయితే ఇక్కడ ఈ ప్రొఫెటిక్ మోనోథియిజం బేసిక్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి. దే సే దట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, బట్ వీ సే దట్ గాడ్ ఎలోన్ ఈజ్ దేర్. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం చెప్తాం విశ్వం అంతా దైవం అని చెప్తాం, వాళ్ళు చెప్పేదంటే లేదు, భగవంతుడు అనేవాడు, దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, ఆ దేవుడు ఒక్కడే, మిగిలిన దేవుళ్ళు ఎవరు లేరంట. సో మనం అట్లా కాదు, అందరిలోనూ దైవత్వం ఉందని మనం చెప్తాం. అయితే ఆ దేవుడు ఒకే ఒకసారి తన ప్రతినిధి ఒకరిని నిలబెట్టాడు. అంటే మన ఇన్ని 1,00,000 కోట్ల సంవత్సరాల మన ఈ విశ్వంలో ఆ దేవుడు ఒకే ఒకసారి ఒకే ఒక ప్రతినిధిని ఎంచుకున్నాడు. ఆ ప్రతినిధి ఎవరు? మన క్రైస్తవుల్లో అంటేనేమో మన జీసస్ క్రైస్ట్, ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ అంటారు. ఇప్పుడు ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ అంటే మనం అంతా అమృతస్య పుత్ర అని మనం అంటాం. అంటే మనం అంతా పుట్టినాడు, దిస్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. వాళ్ళు చెప్పేదంటే అతను ఒక్కడే దేవుడికి పుట్టాడు, మిగిలిన వాళ్ళు ఎవరు పుట్టలేదంటే మనం చెప్పేది మన అంతా దేవుళ్ళేమంటాం అది. సో ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్. ఇక్కడేమో ప్రొఫెట్ మహమ్మద్ గారు, ఇద్దరిని పోయాడు. ఆ భగవంతుడు, ఆ దేవుడు ఈ ప్రతినిధులకి ఆ మతం గురించి చెప్పాడు అన్నట్టు. ఏదో కొన్ని సూత్రాలు అని చెప్పారు. ఆ సూత్రాలు ఈ ప్రతినిధులు ఒక పుస్తకం రూపంలో మనకిచ్చారు. క్రైస్తవులు మన జీసస్ ఇచ్చిన పుస్తకం ఏంటంటే బైబిల్, మహమ్మద్ గారు ఇచ్చిన ఇది ఏంటంటే ఇది ఖురాన్. అయితే ఈ పుస్తకంలో ఉన్న ఏ అక్షరాన్ని కూడా, ఏ కామాన్ని కూడా, ఏ విషయాన్ని కూడా మార్చడానికి ఎవరికి అర్హత లేదు. అంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ హి హస్ గివెన్ దిస్ షుడ్ బి దే లైఫ్. ఈ విధంగా జీవితం ఉండాలి, ఈ విధంగా ప్రపంచం ఉండాలి అనేది అది చెప్తూ ఇందులో మనుషుల్ని 2 భాగాలుగా చేశారు మానవాళిని. ఒకళ్ళు నమ్మేవారు, ఇంకోళ్ళు నమ్మని వారు, బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. అంటే క్రిస్టియన్ ఇప్పుడు బైబిల్ నమ్మేవాళ్ళు, ఖురాన్ నమ్మేవాళ్ళు, ప్రొఫెట్ మహమ్మద్ గారిని, అల్లాని నమ్మేవాళ్ళు, అట్లాగే జీసస్ని, తర్వాత వాళ్ళ గాడ్ నమ్మేవాళ్ళు. అంతవరకు బాగానే ఉంది, సరే ఎవరు నమ్మేవారు. కానీ రెండోదే సమస్య, ఆ భగవంతుడు ఆ ప్రతినిధి ద్వారా ఈ నమ్మే వాళ్ళకి చెప్పింది ఏంటంటే నువ్వు నమ్మని వాళ్ళందరినీ మతం మార్చు. అవును, ఉంది అందులో. దానికోసం నీ దగ్గర ఉన్న వస్తు వాహనాలు, ధన సంపత్తి మొత్తం నువ్వు వినియోగించాలి, మతం మార్చు. మతం మార్చని వాళ్ళని ఏ విధంగానైనా కానీ ఈ ప్రపంచంలో ఉండడానికి అర్హత లేకుండా వాళ్ళని మట్టు పెట్టాలి. మొన్న ఇప్పుడు 25 మందిని చంపారు కదా పహల్గాంలో, అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్. సో మతం అన్న మార్చు. ఇది అంటే నమ్మకం లేని వాళ్ళని, ఆ మతాన్ని నమ్మని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండటానికి లేదు. ఇది అది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళంతా నమ్ముతారు. అందుకు ఆ తర్వాత జన్మ అనేది ఒకటే, వాళ్ళు చెప్పారు, అది అనిత్యమైన జన్మ.
మరణాంతర జన్మ, మరణాంతర జీవితము అది శాశ్వతము. అంటే ఇప్పుడు ఈ జీవితంలో ఏంటి, భగవంతుడు వాళ్ళ సృష్టి భగవంతుడు ముందు మగవాణ్ణి పుట్టించాడు. మగవాణ్ణి, పురుషుడు అంటే ఇందాక అనుకున్నాం మన అదిగా, ఇక్కడ మగవాణ్ణి మాత్రమే పుట్టించాడు. మగవాడి భోగల విలాసాల కోసము ఆడవాళ్ళని ప్రకృతిని సృష్టించాడు. రైట్. సో కాబట్టి ఇక్కడ మగవాడు అనేది ఇప్పుడు మీరు ఇది మిసోజైనిజం అనేది ఇక్కడ నుంచి మొదలవుతుందట. మిసోజైనిక్ అంటారు కదా. సో ఈ జన్మ అనేది ఒకటే కాబట్టి ఈ ప్రకృతిని నీ ఇష్టం వచ్చిన దోపిడీ చేయి, నీ ఇష్టం వచ్చినంత నువ్వు అనుభవించు, చనిపోయిన తర్వాత నీకు ఇది స్వర్గం వస్తుంది. స్వర్గం ఎలా వస్తుంది? మొట్టమొదటి ఏంటంటే స్వర్గం అనేది ఆ మతాన్ని నమ్మిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. నమ్మని వాళ్ళు ఎవరికి సపోజ్ హిందువులు ఇప్పుడు వాళ్ళకి రాదు. ఎందుకంటే మనం అంతా కాఫీర్లో ముస్లిం ప్రకారం, అట్లాగే క్రిస్టియన్ల ప్రకారం హీథెన్స్. సో హీథెన్స్ అండ్ కాఫీర్స్ ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ హెవెన్ ఆర్ సాల్వేషన్. అది. తర్వాత రెండోది, ఎంతమందిని ఎక్కువ మతం మారిస్తే ఆ మతంలో ఆ స్వర్గంలో అంత స్థాయి పెరుగుకుంటూ పోతుంది. ఇలాంటి ఆలోచనలన్నీ వాటిలో ఉంటే అవన్నీ చదివి వీళ్ళంతా ఉన్మాదుల్లో తయారవుతారు కదండి. మరి అదే కదా మరి జరుగుతుంది, అదే కదా. మన హిందువుల సమస్య ఏంటంటే ఎవడు బైబిల్ని చదవడు, ఎవడు ఖురాన్ని చదవడు. మనం ఏం చదవకుండా అన్ని సమానమే అని అంటాం అన్నట్టు. సో అంటే ఇది. సో కాబట్టి మీరు అందుకోసం చూడండి, మతం మారిన ప్రతివాడు, ఇప్పుడు మనకి ఇది ఉంది చూసారా, ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ఉంది తెలుసు కదా. ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు అమ్ముతారు, నేను ఇంకా 10 మందికి అమ్మాను అనుకోండి, నాకు ఇంకో డబ్బులు వస్తాయి. ఆ 10 మంది ఇంకో 10 మంది అమ్మాను అనుకోండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్. ఇది ఇన్వెంటెడ్ నాట్ టుడే, 2000 years ago. సో మీరు మతం మారిన ప్రతివాడు వెంటనే పక్కన మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎందుకంటే వాడికి రోజు నూరు పోస్తారు. నువ్వు మతం మారావు సరే, కానీ నీకు స్వర్గంలో లోయెస్ట్ ప్లేస్ దొరుకుద్ది కాబట్టి నువ్వు మిగిలిన వాళ్ళందరినీ మతం మార్చు. ప్రజలందరూ ఎప్పుడు మారుతారు సార్ ఇలా అనుకుంటే? అసలు మారుతూనే ఇప్పుడు ప్రపంచంలో 240 కోట్లు క్రిస్టియన్లు ఉన్నారు, 190 కోట్లు ముస్లింలు ఉన్నారు. వాళ్ళు బతకాలని అనుకుంటే ఇతర దేశాల్లో చాలా అవకాశాలే ఉన్నాయి. బతకడానికి భారతదేశమే అక్కర్లేదు, ఇతర దేశాలు వాళ్ళు బతకడం కాదమ్మా, మతం మార్చడం కాదు వాళ్ళు వచ్చేది కదా, వాళ్ళు బతకడం గురించి కాదు. అక్కడ హిందువులు ఎక్కడ బతుకుతారు? భారతదేశంలో తప్ప ఎక్కడ బతకగలుగుతారు? ఎక్కడ పోలేదు. మతం మారి మీరు క్రిస్టియన్లు అయిపోండి అంతే, లేకపోతే ముస్లింలు అయిపోండి అంతే. అది వాళ్ళు చెప్పేది. ఇక్కడ మతాన్ని మనం సామాజిక వ్యవస్థను మనం వేరువేరుగా చూడాలి ఇక్కడ. కానీ ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి సార్? అలా అనుకుంటే మైనారిటీలు కాస్త మేజర్ పార్ట్ అయిపోతున్నారు పక్క నుంచి. అది హిందువులకి ఇక్కడ ఎక్కడ స్థాయి లేదు. సో ఇది అంటే మీరు ఎందుకు మీరు హిందువుల్లో ఎవడు వేరే వాడిని మతం ఎందుకు మార్చాలని చూడడు, కానీ ముస్లింలు క్రైస్తవులు ఇతరులను మతం మార్చాలని విపరీతంగా వాళ్ళు ప్రయత్నం ఎందుకు చేస్తారంటే కారణం ఇది. వాళ్ళ పుస్తకాలు అది చెప్తాయి. అది నువ్వు చేస్తేనే నీకు స్వర్గ ప్రాప్తి జరుగుతుంది, స్వర్గంలో మంచి స్థాయి ఉంటుంది. ఎందుకంటే స్వర్గంలో అది శాశ్వతం. ఇప్పుడు ఒకసారి మీ స్వర్గంలో ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఉదాహరణకి హైయెస్ట్ వెళ్ళాడు అనుకోండి, అక్కడే శాశ్వతంగా ఉంటాడని నమ్మకం. ఏమిటి సరే పిచ్చి నమ్మకం? నిజంగా అది పిచ్చో నమ్మకం అది. ఎందుకంటే పుస్తకం రాశారు, వాళ్ళందరూ అది దాన్ని నమ్ముతున్నారు. సో మన సమస్య వచ్చేది ఇక్కడ. అది హిందువులకు అది అర్థం కాదు. అది అర్థం కాకుండా ఏముందండి వాళ్ళ ఇష్టం, వాళ్ళు మతం మారుతారు. ఇవన్నీ మళ్ళీ ఇంకోటి రెండోది వన్ వే ట్రాఫిక్. మీరు హిందువులు క్రిస్టియన్లు అవుతున్నారు, హిందువులు ముస్లింలు అవుతారు, ముస్లింలు హిందువులు కావట్లేదు, క్రిస్టియన్లు హిందువులు కారు. ఇదంతా వన్ వే ట్రాఫిక్. ఏది మన బ్లాక్ హోల్లో కనుక మెటీరియల్ పోయినప్పుడు ఇట్స్ ఓన్లీ వన్ సైడ్ సింగిల్ విండో సిస్టమ్. సింగిల్ విండో వన్ వే. సో ఈ మతాలు. సో కాబట్టి మన మత మార్పిడి ఆపాలి అంటే ముందు హిందువులకు కావాల్సింది స్వయంబోధం, శత్రుబోధం అని రెండు ఉంటాయి. స్వయంబోధం అంటే మనం ముందు చెప్పాను చూస్తారా, హిందూ అంటే ఎవరు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు ఏ హిందూ అంటే సగం తెలియదు, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదమ్మా, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. మన పిల్లోడికి మనం ఒక విషయం తెలియదు అనుకోమ్మా, ఆ తప్పు మందే, లేకపోతే వాళ్ళు చదివిన బడిలో కాబట్టి. సో కాబట్టి అది అక్కడ తప్పు. అంటే స్వయంబోధ అంటే సంస్కృతంలో స్వయంబోధ అంటే మనం అంటే ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే మీరు స్పిరిచువల్ అవేర్నెస్ కాదు, మన ఈ రిలీజియస్ అవేర్నెస్. మనటి హిందూ అనగా ఏమిటి అనేది మనకు తెలియాలి. రెండవది శత్రుబోధం అంటే
మనకి ఇంతకుముందు శాస్త్రార్థం అని ఒకటి ఉండేది. ఏది పాత రోజుల్లో ఈ పండితులు చర్చిస్తున్నప్పుడు ముందు అవతల వాళ్ళది ఏంటి అనేది వాళ్ళు ముందు వింటారు. కరెక్ట్. అది అర్థం చేసుకొని ఆ తర్వాత అది శాస్త్రార్థం అర్థం చేసుకొని తర్వాత దాన్ని ఏంటి మన పూర్వపక్షం ఉత్తరపక్షం రెండు భాగాలు ఉంటాయి. అవును అవును అవును. సో ఇది ఇక్కడ మనకి శత్రుబోధం అంటే మన వ్యతిరేకులు మన గురించి మన మతాన్ని మనల్ని మతం మార్చడం, ఇతర మతాలు వాళ్ళు ఏంటి వాళ్ళ గురించి తెలియాలి, మనం తెలుసుకోము. కరెక్ట్. మన విద్యా వ్యవస్థ చెప్పదు, ఎందుకంటే విద్యా వ్యవస్థ సెక్యులర్ అయిపోయింది. మనకి విద్యా హక్కులు లేవు రాజ్యాంగం ప్రకారం. ముస్లింలు ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళ కాలేజీలు స్కూల్ నడుపుకోవచ్చు, ముస్లింలు వాళ్ళ కాలేజీ నడుపుకోవచ్చు ప్రభుత్వ ప్రమేయం లేకుండా. కానీ మనం మాత్రం నడిపితే దాని సెక్యులర్ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్యాంశాలని. సో కాబట్టి హిందువులు వాళ్ళు హిందూ మతం ఏంటి అని అంటే హిందువులకి ఏం తెలియదు. అట్లీస్ట్ కన్వర్ట్ అయ్యే వాళ్ళైనా ఒకసారి అసలు అక్కడ ఏముంది అనేది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అతి లోయర్గా దాన్ని సింపుల్ కన్వర్ట్ ఏదో చెప్తారు, మీరు జీసస్ని ప్రార్థించు ఇప్పుడు, లేకపోతే ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేదనుకో. యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటారు. ఇల్లంతా ఊడిచేసాను, ఎలకలు అని దండం పెట్టుకుంటే ఎలకలన్నీ పోయి. నేను ఒరిస్సాలో 13 మంది పాస్టర్ని అరెస్ట్ చేసి కూడా జైలు పంపించాను 1993లో. ఎందుకంటే ఈ విధంగా మోసం చేయటి. ఇప్పుడు ప్రసాదం అని చెప్తారమ్మా, ఎవరికైనా సమస్య ఉంది, ఆరోగ్య సమస్య, ఇక నేను దేవుణ్ణి ప్రార్థించాను, ఇది ప్రసాదం అని తీసుకొచ్చి అందులో ఆ మందు కలిపేస్తాను. మందు కలిపేసి దీన్ని రోజు 3 సార్లు దీన్ని దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పి మందు వేసుకుంటే మరి తక్కువ అవుతుంది కదా. సో అంటే రకరకాల పద్ధతులు ఇది చేస్తుంటారు. సో మనకి స్వయంబోధం లేదు, శత్రుబోధం లేదు. కాబట్టి అంటే మనము నిరక్షరాస్యులము, అజ్ఞానులము. మీరు ఒక అజ్ఞానికి ఒక 4-5 పుస్తకాలు తెచ్చి పెట్టండి, ఏ చదువు రాని వాడికి అన్ని వీటి ఏమంటే అన్ని పుస్తకాలే కదండి అంటాడు. ఏం తెలుసు వాడికి, ఏమీ తెలియదు. కెమిస్ట్రీ లేకపోతే ఇంకోటి పెట్టి అన్ని పుస్తకాలు. అట్లాగే హిందువులంతా మతపరమైన అజ్ఞానులు.